దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వ జగత్రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమాయెను. 1 తిమోతి 3:16. ప్రియా సర్వ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన ప్రియ దేవదేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? సర్వాధికారైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండి ఆయన యొక్క ఘనమైన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన ప్రతి ఆత్మకార్యం మీ పట్ల జరుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ సర్వోన్నతుని సంపూర్ణ సత్యారాధన జరుగుతుంది. తప్పక మీరందరూ కూడా రండి. ఏకంగా కూడి మనందరం కలిసి ఆ దేవాదేవుని, ఆ మహిమాస్వరూపుని, అద్వితీయ సత్య స్వరూపుడికి స్తుతిదోపవేదిగా నిలుద్దాం. ప్రభుని స్తుతించి, మహింపరిచి, గణపరిచి, ఆరాధించి ఆయనకు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన కానుకను తప్పక ఈ క్రిస్మస్ ఆరాధనకు పంపించండి. మన ప్రియ ప్రభు సర్వ జగత్రక్షకుడైన దేవుడు, ఆయన పసికందుగా నుండి ప్రభువుగా ఆరాధించబడిన రాజు, రారాజు, రాజులకు రాజు. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించున్నది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తుగా చేసుకున్న జగత్రక్షకుడు ఆయన. మనం జాగ్రత్తగా పరిశీలించి గ్రహించినట్లయితే దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. నిరాకారుడైన దేవుడు, సాటిలేని ప్రత్యక్షత కలిగిన అదృశ్యుడైన ఆత్మస్వరూపునై ఉండి రక్తమాసములు గల శరీరంతో పసికందుగా ప్రత్యక్షము ఒక మర్మముగా నున్నది. ఈ మర్మమును గ్రహించాలంటే ఆత్మదేవుడు గ్రహించే జ్ఞానం గ్రహించాలి. దేవాది దేవుడు పసిబిడ్డగా ఒక స్త్రీ చేతుల్లో ఇమిడిపోగలిగినంత తగ్గించుకున్నప్పటికీ ఆయన దైవత్వం మాత్రం చెక్కు చెదరలేదు. దేవదేవుని బిడ్డలారా, ఆయన అద్వితీయ సర్వాధికారైన దేవుడు. ఆయన ఎంత తగ్గించుకుని మన కొరకు మన చేతుల్లో ఇమిడాడో. అంత మాత్రమే కాకుండా ఆయన పుట్టినప్పుడు ఆకాశమందు ఆయన నక్షత్రం ఉదయించింది. ఆయనను వెతుకువారికి మార్గం చూపించింది. జ్ఞానులు నక్షత్ర మార్గం చూపుచుండగా ఆ మార్గం అనుసరించి యేసు ఉన్న చోటికి వచ్చి సాగిలపడి తమ హృదయాలు, తమ పెట్టెలు విప్పి విలువైన కానుకలు, బంగారమును, సాంబ్రాణి, బాలమును దేవదేవుడికి సమర్పించారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు హేరోదురాజు అడిగినప్పుడు హేరోదురాజు అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవదేవుని బిడ్డలారా, మన ప్రభు, మన రక్షకుడు, మన సర్వాధికారైన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ దేవాదేవుడికి దూతలు స్తోత్రగీతం పాడారు. అంత మాత్రమే కాకుండా దూతలు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని గొర్రెల కాపరులతో చెప్పారు. దూతలు భూలోకము దిగొచ్చిన మానవాకారంలోనున్న దైవమును చూసి పరవశించి స్తోత్రగానం చేశారు. పసిబాలుడుగానున్నప్పటికీ ఆయన దైవత్వం ప్రకాశిస్తూనే ఉన్నది. ఆ మహిమాస్వరూపుడి, ఆ మహోన్నతులను, ఆ సర్వోన్నతులను మనసారా మీరు స్తుతించండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవాది దేవుడు సంపూర్ణ మానవుడిగా ఒక పసికందుగా మరియాకు జన్మించాడు. దేవాది దేవుడు జన్మించడానికి మరియా ఒక పాత్రగా వాడబడటం గమనార్హం. మరియు ప్రభువుకు తల్లి. ప్రియులారా, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, అద్వితీయ సత్య స్వరూపుడైన దేవాదేవుడు, సర్వాధికారైన యేసుప్రభు వారిని మనసారా, మనస్ఫూర్తిగా ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి, ఆయన ఆరాధించండి. ఇలాంటి మంచి తరుణంలో ఆయనకి దగ్గర అవ్వండి. జీవితకాల పర్యంతరము మన బ్రతుకు దినములన్నీ దేవుడు కృప మనతో నిండి ఉండగలుగుతుంది. ఆ సర్వాధికారి యొక్క శాశ్వతమైన కృప నిత్యం మీతో, నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ, సర్వప్రియ జగత్రక్షుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నీ దేనదాసుని యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. దేవా, మా కొరకు పరమ నుంచి భూమి మీదకి వచ్చిన సర్వాధికారి నీకు స్తోత్రాలు. నీ కృప చొప్పున మీ బిడ్డలందరూ మాకందరికీ జయ విజయాలు దయచేసి
అందరినంతా కూడా మీరు ఆస్వాదించి అందరికీ విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.